అహంకారం వల్లో నిర్లక్ష్యం వల్లో మాత్రమే దూరం అవుతాయి యష్. అలా దూరమైన బంధాలకి మళ్ళీ దగ్గర అవ్వాలన్నదే నేను నేర్చుకున్న జీవిత సారం. భలే విచిత్రంగా ఉంది కదా. జీవితం అంటేనే చిత్ర విచిత్రం సింధు. అందుకు మన లైఫే ఒక చక్కటి ఉదాహరణ. సర్లే, మన గురించి వదిలి ముందు నా ప్రాబ్లం గురించి విను. ప్రాబ్లమా? ఏంటది? రేపే ప్రాజెక్ట్కి సంబంధించిన భూమి పూజ జరుగుతుంది. ఇందాకే వదిన ఫోన్ చేసి చెప్పింది అక్కడ అన్ని ఏర్పాట్లు అయిపోయాయంట. నేను కంపల్సరీ ఆ ఫంక్షన్కి వెళ్ళి తీరాల్సిందు. నాతో పాటు నాన్నని పిల్లల్ని పంపించవలసిందు. ఫంక్షన్ అయిపోయాక తిరిగి వచ్చేస్తాం. ఏంటి యష్ నువ్వు మాట్లాడేది? రేపే భూమి పూజ, ఇంత త్వరగా ఎలా? ఈ క్రెడిట్ అంతా మా వదినకే దక్కుతుంది. మా వదిన ఆ పాలిటీషియన్తో మాట్లాడి అంతా సెటరేట్ చేసింది. రేపు నేను భూమి పూజకి వెళ్ళకపోతే వదిన హర్ట్ అవుతుంది. అలా అని నాన్న పిల్లలు లేకుండా ఇక్కడి నుంచి నేను ఒక్కడనే వెళ్తే అసలు నేను ఈ ఊరు వచ్చిన దానికి అర్థమే ఉండదు. నాతో పాటు వెళ్ళమని మా నాన్నకి పిల్లలకి నువ్వే చెప్పాల్సిందు. అలా కుదరదని నీకు ముందే చెప్పాను కదా యష్. ప్లీజ్ సింధు, అలా అనుకో. నేను అడిగితే ఎవరూ రారు. నువ్వు చెప్తేనే బామ్మ నాన్న పిల్లలు ఒప్పుకుంటారు. వాళ్ళని ఒప్పించు సింధు. అరే, నేను ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నా నీ మనసు కరగదా? ప్లీజ్ సింధు. సరే యష్, వాళ్ళని నేను ఒప్పించి నీతో పంపిస్తాను. కానీ అందుకు నువ్వు ఒక పని చేయాలి. చెప్పు సింధు. మీ వదినతో కలిసి చేస్తున్న ఆ ప్రాజెక్ట్ని వెంటనే ఆపేసేయ్ యష్. అదెలా కుదురుతుంది సింధు? అయినా అసలు దానికి దీనికి సంబంధం ఏంటి? లింక్ ఉంది కాబట్టే చెప్పాను యష్. ఇప్పుడు నీ మాట విని పిల్లల్ని నీతో పాటు మీ ఇంటికి పంపిస్తే మళ్ళీ జీవితంలో నేను నా పిల్లల్ని చూడలేను. మీ అమ్మ వదిన నన్ను మీ ఇంట్లో కూడా రానివ్వరు. మీ వదిన మెంటాలిటీ మంచిది కాదు అని నేను చెప్తున్నా కూడా నువ్వు మీ అమ్మ వినడం లేదు. చెరువు ఎండిపోతే చేపలు గిలగిలా కొట్టుకుని చస్తాయి. అలాగే ప్రాజెక్ట్ ఆగిపోతే మీ వదిన నిజ స్వరూపం బయటపడుతుంది. అందుకే ప్రాజెక్ట్ని ఆపమంటున్నాను. సింధు, ఇక్కడ మ్యాటర్ ప్రాజెక్ట్ గురించి కాదు, నాన్న పిల్లల గురించి. నీకు పిల్లలు ఇంపార్టెంట్ కావచ్చు యష్, కానీ నాకు నువ్వు, నీ బిజినెస్, నీ కంపెనీ కూడా ఇంపార్టెంటే యష్. నేను చెప్పిన దానికి నువ్వు ఓకే అననప్పుడు నువ్వు అడిగిన దానికి నేను ఓకే చెప్పలేను యష్. భాగ్యాన్ని నేను ఒప్పించలేను. నువ్వే వెళ్ళి మీ భాగ్యాన్ని అడుగు. ఆమె సరే అంటే మీ నాన్నని పిల్లల్ని తీసుకెళ్ళు. నేను అడిగి భాగ్యంతో నేను తిట్లు తినలేను. ఐఎమ్ సారీ యష్. సింధు 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 అప్పుడే భూమి పూజ జరగడం ఏంటి? వెంటనే స్వాతికి ఫోన్ చేసి అడగాలి. చెప్పండి మేడం. స్వాతి, అక్కడ జరిగేది ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ చేస్తాను అని చెప్పావు. ఈ విషయాన్ని ఎందుకు మిస్ చేసావు? ఏ విషయం మేడం? అదే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం కోసం ఆ మధు రేపు భూమి పూజ అరేంజ్ చేసిందంట కదా. అవునా? ఇదంతా ఎప్పుడు జరిగింది? నిజంగా ఈ విషయం నాకు తెలీదు మ్యామ్. తెలిస్తే వెంటనే మీకు చెప్పేదాన్ని. నేను కూడా మధు ఆ పొలిటీషియన్ కలిసి చేసే స్కామ్ గురించి కూపీలాగే పనిలో ఉన్నాను. ఐఎమ్ సారీ మ్యామ్. ఓకే స్వాతి, నో ప్రాబ్లం. ఆ భూమి పూజ కంప్లీట్ అయితే ఇంకా మనం ప్రాజెక్ట్ని ఆపలేము. ఏదైనా సరే ఆ భూమి పూజ జరగకముందే
ఆ మధుని పక్కా ఎవిడెన్స్తో ఎక్స్పోజ్ చేయాలి. లేదంటే చాలా పెద్ద ప్రాబ్లం జరుగుతుంది. ఓకే మేడం, నేను అదే పనిలో ఉంటాను. సరేనా? సరే స్వాతి, నేను కూడా నా వంతు ప్రయత్నం చేస్తాను. ఉంటాను. ఓకే మ్యామ్. ఈ ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉన్నానన్న విషయమే మర్చిపోయారు. తేజ, ఈ ఇన్విటేషన్, ఈ పోస్టర్స్ ఎలా ఉన్నాయో చెప్పు. తేజ, ఇదిగో ఇదేలా ఉంది? ఇదేంటి మధు, ఇన్విటేషన్లో పోస్టర్లో ఓన్లీ యష్ ఫోటో వాడి పేరు మాత్రమే ఉంది, నీ పేరు కానీ నా పేరు కానీ లేదేంటి? మన ఫోటోలు పేర్లు కూడా ఉంటే బాగుంటుంది కదా. ఎందుకు మధు నవ్వుతున్నావు? ప్రాజెక్ట్ ని అడ్డం పెట్టుకుని మనం చెయ్యబోయే స్కామ్ గురించి నీకు తెలిసి కూడా నువ్వు ఆ మాట అన్నావంటే నవ్వురాక ఇంకేం వస్తుంది తేజ? పబ్లిక్లో కానీ పబ్లిసిటీలో కానీ ఓన్లీ మీ తమ్ముడి ఫోటో పేరు మాత్రమే ఉండాలి. ఈ ప్రాజెక్ట్ అంతా డీల్ చేసేది మరిదిగారే అని అందర్నీ మనం నమ్మించాలి తప్ప మనం ముందు ఉండకూడదు తేజ. మన పేర్లు, ఫోటోలు, డీటెయిల్స్ ఏవి బయటపడకూడదు. జనాల దృష్టిలో రేపు జరగబోయే భూమి పూజే కాదు, ఆ తర్వాత ప్రారంభమయ్యే ప్రాజెక్టు పనులు అన్నీ చేస్తుంది మీ తమ్ముడే అన్నట్టుగా బిల్డప్ ఇస్తాం. కానీ అకౌంట్స్, అమౌంట్స్ అన్నీ మనమే డీల్ చేస్తుంటాం. వెనక నుంచి ప్రాజెక్టుకి సంబంధించిన ప్రతి పని ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో, అసలు ఏం జరగాలో డిజైన్ చేసేది మనమే తేజ. మధు, నాకు డౌట్. ఏంటది? అసలు మనం స్కామ్ ఎలా చేస్తాం? పబ్లిక్ ఫండ్ మన అకౌంట్కి అంతా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? దానికి ఒక ప్రత్యేకమైన సిస్టమ్ ఉంది తేజ. ఆల్రెడీ అది రెడీ చేసే ఉంచాను. ఇప్పుడే నీకు అంత క్లియర్గా చెప్తాను. మనం చెయ్యబోయే స్కామ్కి ఇదే మెయిన్ కీ తేజ. ఉండు, నీకంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా మధు మోసం చేసే మనిషి కాదు, నలుగురికి మంచి చేసే మనిషి. ప్రాజెక్టుని సక్సెస్ చేసి నా ఇద్దరు కొడుకుల్ని రాజుల్లా నిలబెట్టాలని తను ఎంతో కష్టపడుతుంటే తన మీదే అబండాలు వేస్తావా? నేను ఎంత చెప్పినా నా మాటలు మీరు నమ్మడం లేదు కదా. ఓకే, నిజమేంటి అన్నది మీ కళ్ళతో మీరే చూసి నిర్ధారించుకోండి. అప్పుడు నేను చెప్పింది నిజమా లేక అబద్ధమా అనేది మీకే అర్థమవుతుంది. మీరు మధు రూంలోకి వెళ్ళి అన్ని చోట్ల చెక్ చేయండి. మీకు ఖచ్చితంగా ఏదో ఒక నిజం తెలుస్తుంది. ఎలా అయితే మీ అబ్బాయి యష్ పేరు వాడుకుని ప్రాజెక్ట్ స్కామ్ ఎలా చెయ్యాలనుకుంటుందో, తన ప్లాన్ ఏంటో అన్నీ మీకు వివరంగా తెలుస్తాయి. ఏం మాట్లాడుతున్నావు? మా మధు యష్ పేరు వాడుకొని ఎందుకు మోసం చేస్తుంది?
మధు కూడా అదే ప్రాజెక్టులో పనిచేస్తుంది కదా. యష్కి ఏదైనా నష్టం చేస్తే తనకి నష్టం జరిగినట్టే కదా. అలా ఎందుకు చేస్తుంది? చెయ్యదు, అస్సలు చెయ్యదు. అయ్యో దమయంతి గారు, ఎలా చెప్తే మీరు అర్థం చేసుకుంటారు? మీ మధు యష్ పక్కనే ఉంటూ గోతులు తీస్తుంది. అసలు మధు మీ ఇంటికి కోడలుగా వచ్చిందే మీ ఆస్తి ఐశ్వర్యం కోసం. నేను చెప్పిన ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? మధు మంచిదా చెడ్డదా అన్నది మీకే తెలుస్తుంది. తను చెడ్డది కాదు అని తెలిస్తే మీకు సంతోషమే కదా. ఆలోచించుకోండి. ఉంటాను. ఇదిగో తేజ. అత్తయ్య, నాకు తేజకి బయట చిన్న పనుంది. మేము వెళ్ళి వెంటనే వచ్చేస్తాం. మీరు భోజనం చేసేయండి. అలాగే అమ్మా, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగే అత్తయ్య, వస్తాం. పద. పెద్ద స్కామ్ చేసి వాళ్ళ డబ్బులు కొట్టేయాలని ప్లాన్ చేస్తుంది. దీని పాస్వర్డ్ ఏమై ఉంటుంది? మధు పేరే పెట్టిందా? తేజ పేరు పెట్టుంటుందా? మధు తేజాని రెండు కలిపి ఏమైనా పెట్టుంటుందా? ఛ! అదేంటి, బయటేదో పనుందని వెళ్లారు కదరా, అప్పుడే వచ్చేసారేంటి? అత్తయ్య, నా ఫోన్ మర్చిపోయాను. అది తీసుకుందామని వచ్చాను. అవునమ్మా. అయినా మీరిక్కడేం చేస్తున్నారు అత్తయ్య? ఏం లేదు మధు, ఊరికే వచ్చాను. నేను వెళ్తాను. ఒక నిమిషం అత్తయ్య. మీరు నన్ను ఇంకా అనుమానిస్తూనే ఉన్నారు కదా. మా రూమ్ వాతావరణం చూసిన తర్వాత నాకు క్లియర్గా అర్థమైంది అత్తయ్య. చాచా, నేను నిన్నెందుకు అనుమానిస్తాను? నువ్వు ఆల్రెడీ నా అనుమానం తీర్చేశావు కదా. ఇప్పుడు నీ మీద నాకు ఎటువంటి అనుమానాలు లేవు మధు. నిజంగా నా మీద మీకు ఎలాంటి అనుమానం లేకపోతే ఎందుకత్తయ్య ఈ ఫైల్స్ని ల్యాప్టాప్ని ఓపెన్ చేసి చెక్ చేస్తున్నారు? ఎవరో చెప్పిన మాటలు నమ్మి మీరు నన్ను ఇలా అనుమానించడం చూస్తుంటే నాకు బాధగా ఉందత్తయ్య. ఏడుపు కూడా వస్తుంది. నా విషయంలో ఎంతో మంచిగా ఉండి మిమ్మల్ని ఎవరో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి మీ మనసుని, మీ ఆలోచనలని మ్యానిపులేట్ చేస్తున్నారు. మీ దృష్టిలో నేనొక చెట్టుదానిలాగా, మోసగత్తెలాగా చిత్రీకరించాలని ట్రై చేస్తున్నారు. అది కదమ్మా, నేను చెప్పేది విను. మధు, అది కదమ్మా, నేను చెప్పేది విను. అత్తయ్య,
నేను కష్టపడుతుంది నా కోసం, నా భవిష్యత్తు కోసం కాదు, మీకోసం, మీ ఇంటి కోసం, మీ అబ్బాయిల కోసం. నిజంగా ఇందులో ఇంకా నా స్వార్థం ఏదైనా ఉంది అంటే, నిజంగా ఇందులో నా స్వార్థం ఏదైనా ఉంది అంటే అది ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ చేసి మీ పెద్ద కోడలిగా మీ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలన్నదే నా ప్రయత్నం అత్తయ్య, అంతే. కానీ మీరిలా ఊరుకో మధు, ఊరుకో మధు, ఊరుకో. చూడండి అత్తయ్య, ఇదిగోండి చూడండి, ఈ ఇన్విటేషన్లో కూడా చూడండి, ఈ ఇన్విటేషన్స్లో కానీ పోస్టర్స్లో కానీ మరిది గారి పేరు, ఫోటోలు తప్ప నా పేరు కానీ, నా ఫోటోస్ కానీ, నా డీటెయిల్స్ కానీ ఏమైనా ఉన్నాయా ఒకసారి చూడండి. చూసారా? లేవు కదా. ఎందుకంటే నేను నా గురించి పబ్లిసిటీ ఇవ్వటం లేదు, తెలుసా? నాకు పర్సనల్గా పేరు రావటం ముఖ్యం కాదత్తయ్య. మీ ఇంటి కోడలిగా పేరు రావటం నాకు ముఖ్యం. అందుకే మీకోసం మరిది గారు నా మీద పెట్టుకున్న నమ్మకం కోసం కష్టపడి పని చేస్తున్నానత్తయ్య. నా భర్త, నా మరిది గారి భవిష్యత్తు బంగారుమయం కావాలని అన్ని పనులు నా భుజాల మీద వేసుకొని బాధ్యతగా పనిచేస్తున్నాను. ఈ ప్రాజెక్ట్లో నేను ఒక్క రూపాయి కూడా ఆశించడం లేదు. నేను ఆశించేది ఏంటో తెలుసా? పలానా దమయంతి గారి పెద్ద కోడలు కష్టపడి ప్రాజెక్ట్ని నిలబెట్టింది అని రేపు నలుగురు మీ గురించి, మన ఇంటి పరువు మర్యాదల గురించి మాట్లాడుతూ ఉంటే విని సంతోషించాలన్నదే నేను ఆశించేది. నేను మీకోసం, మీ కుటుంబం కోసం ఎలా చేస్తున్నా కూడా మీరు మాత్రం నన్నొక పరాయిదాల్లాగే చూస్తున్నారు. ఎవరో చెప్పిన మాటలు విని మా రూంలోకొచ్చి ఇవన్నీ మీరు వెతకటం చూస్తుంటే నా గుండెని పిండేసినట్టుంది. ఈ భూమి పూజ కంప్లీట్ అయితే ఇంకా మనల్ని ఆపేవాడంటూ ఎవ్వరూ ఉండరు. మనం వేసే ప్రతి అడుగు మనం చేరాల్సిన విజయం తీరం దగ్గరికి చేరుస్తుంది. ఇంతకు భూమి పూజకి యశ్ వస్తా అన్నాడా? వస్తాను అనటమేంటి, ఈ పాటికి వచ్చేయాలి. ఎందుకని మంచిది, వాడికి ఒకసారి కాల్ చేయి. ఆ. చెప్పొద్దునా? మరిది గారు ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నాను వదినా, ఒక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతాను. ఏంటి, ఇంకా బయలుదేరలేదా? టెన్షన్ పడకండి వదినా, ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడం, అక్కడ నుంచి 1 అవర్లో హైదరాబాద్లో ఉంటాను. అక్కడ నుంచి హాఫ్ అన్ అవర్లో సైట్ దగ్గరికి వచ్చేస్తాను. మీరే ఇంత లేట్గా వస్తే ఎలా మరిది గారు? భూమి పూజ చేయాల్సిన మెయిన్ పర్సన్ మీరే కదా. మీరు ముందుగా అక్కడ లేకపోతే వచ్చే గెస్ట్లకి నేనేమని సమాధానం చెప్పాలి? కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయితే బాగుండేది కదా. ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాను, కానీ ఇక్కడ కొన్ని దుష్ట శక్తులు నన్ను రాకుండా అడ్డుకున్నాయి. ఏమైంది మరిది గారు? చిన్న ప్రాబ్లం లేదునా, ఇప్పుడు క్లియర్ అయిపోయింది. నేను బయలుదేరతాను. ఇంత రెస్పాన్సిబిలిటీగా ఉంటే ఎలా మరిది గారు? సరే సరే, మీరు త్వరగా బయలుదేరి వచ్చేసేయండి. ఉంటాను, ఓకేనా? సరే వదినా. ఏమైంది మధు, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? మీ తమ్ముని ఇక్కడికి రానివ్వకుండా అక్కడ ఆ సింధు ఏదో ప్రయత్నం చేస్తుంది. మరిది గారు ఈ భూమి పూజకొస్తేనే సునంద గారు మనం అడిగిన ఫండ్ని రిలీజ్ చేస్తారు. మరి యశ్ రాకపోతే?
రూపాయి కూడా రిలీజ్ చేయరు. మీ తమ్ముణ్ణి ముందు పెట్టి మనం చేయాలనుకున్న పబ్లిసిటీ ప్లాన్ కూడా ఫెయిల్ అవుతుంది. అప్పుడు పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంటాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం మధు? మరిది గారు ఇక్కడికి ఆగమేఘాల మీద రావాలి అంటే అందుకు ఒక్కటే దారుంది. అది వర్కౌట్ చేస్తాను. అత్తయ్య, అత్తయ్య, చెప్పు మధు. అన్నోన్ నెంబర్ నుంచి మీతో ఫోన్లో మాట్లాడి నా గురించి తప్పుడుగా చెప్తుంది ఈ అమ్మాయి కదా? చెప్పండి అత్తయ్య, ఈ అమ్మాయి కదా? అవును మధు, ఈ అమ్మాయే. మీకు ఈ అమ్మాయి ఎవరో తెలిసినా సరే నాకు చెప్పలేదు. ఎందుకత్తయ్య? అసలే నువ్వు ప్రాజెక్టు పనుల ఒత్తిడిలో ఉన్నావు. ఈ అమ్మాయి గురించి చెప్పి ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకే నేను చెప్పలేదు మధు. నాకు తెలుసత్తయ్య, మీ మంచి మనసు గురించి నాకు తెలుసు. అందుకే నేను మిమ్మల్ని చెప్పమని ఫోర్స్ చేయలేదు. నా మీద లేనిపోనివి చెప్పి మిమ్మల్ని, మీతో పాటు నన్ను డిస్టర్బ్ చేస్తుంది ఎవరు అన్నది నేను తెలుసుకోవాలనుకున్నాను అత్తయ్య. ఎవరు మధు? ఈ అమ్మాయి జర్నలిస్ట్ కాదత్తయ్య. ఆ సింధుకి బాగా కావాల్సిన మనిషి. స్పైలా వెనకుండి మన ప్రాజెక్ట్ గురించి నెగిటివ్ పబ్లిష్ చేస్తోంది. ఇదంతా ఆ సింధు పని. వెనకాలండి ఆ సింధు ఇదంతా నడిపిస్తోంది. ఈ స్వాతి సింధు మనిషి. ఇంత జరుగుతున్నా కూడా నేనే సఫర్ అయ్యాను తప్ప మీ మనసు బాధపడకూడదని మీ దగ్గర ఒక నిజం దాచాను. ఏంటది? కావాలని నేను ఆ నిజం దాచలేదత్తయ్య. అటు మరిది గారు, ఇటు మీరు ఇబ్బంది పడకూడదని, మీ మధ్య నా వల్ల దూరాలు పెరగకూడదని మీకొక నిజం చెప్పలేదు. నన్ను క్షమించండి. ముందా నిజమేంటో చెప్పమ్మా. మరిది గారు బెంగళూరుకి వెళ్ళలేదు. ఆ సింధు పిల్లలు బామ్మ ఉన్న ఆ విలేజ్కి వెళ్ళారు. నేను నిజంగానే బెంగళూరులోనే ఉన్నానమ్మా. నిన్న నేను ఫోన్ చేస్తే బెంగళూరు హోటల్లో ఉన్నానని చెప్పాడు నాకు. మీకు నిజం తెలిస్తే అక్కడి నుంచి వెంటనే వచ్చేయమంటారు కదా, అందుకని అలా అబద్ధం చెప్పాడు. యష్, తీసుకో. స్నానానికి నీకు వేడి నీళ్ళు పెట్టాలా? సింధు కాదమ్మా, అది అది రూమ్ సర్వీస్ వాళ్ళు వచ్చారు. ఆ అమ్మాయి గొంతే అనమాట. అంతేకాదత్తయ్య, ఇంకా సేపట్లో భూమి పూజ ఉంది. మరిది గారి దగ్గరుండి ఆ కార్యక్రమం జరిపించాలి. ఆ సింధు ఈ ప్రాజెక్ట్ని ఎలాగైనా సరే ఆపాలనే కంకణంతోనే భూమి పూజకి మరిది గారిని రానివ్వకుండా అక్కడేదో కుట్ర చేసి మరీ మరిది గారిని ఆపుతోందత్తయ్య. భూమి పూజ ఉందని అందరికీ ఇన్విటేషన్స్ ఇచ్చాం. గెస్ట్లందరూ వచ్చారు. ఇప్పుడు మరిది గారు రాకపోతే ఆ ప్రోగ్రాం మొత్తం ఆగిపోతుంది. అదే కనుక జరిగితే ప్రాజెక్ట్ ఆగిపోవటమే కాదత్తయ్య, మా నింటి పరువు మర్యాద కూడా పోతుంది. అదే నా బాధంతా. నా కొడుకుని ఆపటానికి అసలు ఆ సింధు ఎవరు? వాడు భూమి పూజకెందుకు రాడో నేను చూస్తాను.
అమ్మ మళ్ళీ కాల్ చేస్తుందేంటి? లిఫ్ట్ చేసి మాట్లాడకపోతే ఫీల్ అవుతుందేమో. చెప్పమ్మా. రే యష్, ఎందుకురా నా దగ్గర అబద్ధం చెప్పావు? నేనేం చెప్పానమ్మా? నాకు చెప్పకుండా నువ్వేమో నీ పెళ్ళాం పిల్లల దగ్గరికి వెళ్ళి బెంగళూరు హోటల్లో ఉన్నానని చెప్పి నన్ను మోసం చేస్తావు కదా. నేను ఇక్కడికి వచ్చినట్టు అమ్మకి ఎలా తెలిసింది? రే యష్, ఈ అమ్మ పూర్తిగా నమ్మేది నిన్ను ఒక్కడినేరా. అలాంటి నువ్వు నాకు వెన్నుపోటు పొడిస్తే ఈ అమ్మ గుండె తట్టుకోగలదా చెప్పు? అమ్మా, అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే యష్, ఇప్పుడు నీ సంజాయిషులు వినే టైం నాకు లేదు. ఇక్కడ మీ వదిన ఒక్కతే కంగారు పడుతుంది. ఇంకాసేపట్లో భూమి పూజ ఉందంట కదా, నువ్వు రాకుండా అక్కడ ఏం చేస్తున్నావురా? నువ్వు వెంటనే బయలుదేరి ఇక్కడికి రావాలి, లేకుంటే నీకు ఈ తల్లి లేదనుకో. అమ్మా, ఏమా? హలో అమ్మా. ప్లీజ్ నాన్న, వెళ్ళొద్దు నాన్న. మమ్మల్ని వదిలేసి వెళ్ళొద్దు నాన్న, ప్లీజ్ నాన్న. నువ్వు వచ్చావని నేను, శశి, అమ్మ అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే మేమందరం బాధపడతాం నాన్న, ప్లీజ్ నాన్న. మా కోసమైనా ఉండిపోవచ్చు కదా నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న. రిషి, శశి, మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళాలని ఈ నాన్న అనుకోడురా. కానీ నేను వెళ్ళక తప్పదు. అక్కడ నా కోసం మా అమ్మ వదిన వాళ్ళు ఎదురు చూస్తున్నారు. పైగా మీ నాన్నమ్మ పరిస్థితి అసలేం బాగోలేదు. మీ అమ్మ దగ్గర మీరున్నారు, మరి మా అమ్మ దగ్గర నేను ఉండాలి కదా. ప్లీజ్ నాన్న, వెళ్ళొద్దు నాన్న. ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ పని అయిపోగానే మళ్ళీ వస్తాను. కన్ఫామ్గా వస్తాను నాన్న. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. ప్లీజ్ నాన్న. ఉండిపోవచ్చు కదా నాన్న, ప్లీజ్ పిల్లలు. నాన్న. మీ నాన్న మాట మీద మీకు నమ్మకం ఉంటే గనక నన్ను ఇప్పుడు వెళ్ళనివ్వండి ప్లీజ్. వెళ్ళొద్దు అని చెప్తున్నా నా మాట వినకుండా వెళ్తానంటావా? నువ్వు ఈ గుమ్మం దాటి ఎలా వెళ్తావో నేను చూస్తాన్రా. భాగ్యం, భాగ్యం, ఏం చేస్తున్నావే? నీ మొగుడు వెళ్ళిపోతానని భీష్మించుకుని బయలుదేరుతున్నాడు కదా, వాడి ఒక్కరోజే కాదే, ఓ వారం రోజులు ఇల్లు కదలకుండా ఇంట్లో ఉండిపోయేలా ప్లాన్ చేస్తున్నాను. ఏయ్, వాడిప్పుడు బయటకొస్తాడు, చూసుకోకుండా ఇక్కడున్న ఈ తాడుని తొక్కుతాడు. అప్పుడు చాటుగా నేనుండి ఈ వైర్ని పట్టుకుని ఇలా లాగుతాను. అప్పుడు వాడి కాలికి అడ్డం పడి కింద పడిపోతాడు. ఎలా ఉందే నా ప్లాను? బాగుంది కదా? నీకేమైనా మతిపోయిందా లేక పిచ్చి పట్టిందా? మా ఆయనకి ఏమైనా అయితే ఇది ఎంత ప్రమాదం అనుకున్నావు? వద్దు, ఇవన్నీ తీసేసేయ్. వదిలిసిందు, వదులు, ఊరుకోసిందు, వాడికి ఏం కాదు. నా మనవడికి ప్రమాదం జరిగే పని నేను చేస్తానని చెప్పు,
వాడు కాలు జారి కింద పడిపోతాడు అంతే. మీ ఆయనకి ఏదో అయిపోతుందని నువ్వేమీ కంగారు పడిపోకు. అయ్యో, నీ మొగుడిని ఆపమంటే వాడిని ఆపలేకపోయావు గాని ఇప్పుడొచ్చి నాకు చెప్తున్నావా? పంతానికొస్తే నాకన్నా మొండికట్టు ఇంకెవరు ఉండరే. నువ్వేం మాట్లాడకుండా సైలెంట్గా ఉండి ఇక్కడ జరిగేది చూస్తూ ఉండు. చాలు, వెళ్ళు. భాగ్యం భాగ్యం వద్దే, నా మాట విను. చిన్న దెబ్బ తగిలినా మా ఆయన తట్టుకోలేడే. అరే, ప్లీజ్ భాగ్యం. ఆగు. ఏంటి నువ్వేం మాట్లాడకు. నువ్వేమీ తెలియని దానిలా సైలెంట్ గా లోపలికి వెళ్ళు. భాగ్యం నా మాట వినవే. వెళ్ళవే, వెళ్ళు. ఛ! వెళ్ళు. పిల్లలు, నేను మళ్ళీ ఖచ్చితంగా వస్తాను, మీరేం బాధపడకండి, సరేనా? యష్, నువ్వు వెళ్ళదు యష్. బయట పరిస్థితులు ఏం బాగోలేవు. నా మాట విని ఆగిపో ప్లీజ్ యష్. నాన్న, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే మేమందరం బాధపడతాం నాన్న. వెళ్ళొద్దు నాన్న, ప్లీజ్. ఎవరు ఏం చెప్పినా సరే నేను వినను. నన్ను ఎవరు ఆపలేరు. రారా. బయట పరిస్థితులు ఎలా ఉన్నా సరే, తుఫాన్ వచ్చినా, ఉరుములొచ్చి పిడుగులు పడినా సరే, చివరికి ఆ దేవుడు దిగొచ్చినా సరే నన్ను ఎవరు ఆపలేరు. నిన్నాపడానికి తుఫానే అక్కర్లేదురా మనవడా. ఈ భాగ్యం చాలు. రా, నువ్వెలా బయటికెళ్తావో నేను చూస్తాను. రా. బాయ్ సింధు. యష్, యష్, యష్. అది తెక్క కుదిరింది. యష్, అమ్మా, తొందరగా తీసేయాలి. అయ్యో మనవడా, మనవడా, ఏమైందిరా? అయ్యో, యష్ ఏమైంది? దెబ్బలు తగిలాయా? ఏమైంది నాన్న? యష్, యష్ నీకేం కాదు. నువ్వు కాస్త ఓపిక పట్టు. యష్, ఏమైంది నాన్న? అయ్యో మనవడా, అయ్యో అలా కింద పడిపోయావేంట్రా? వస్తే భాగ్యం, ఇదంతా నీ పనే కదా. నన్ను బయటికి వెళ్లకుండా చేయడానికి కావాలనే నేను కాలు జారి కింద పడిపోయేలా చేసావు కదా. అయ్యో రామ, నాకే పాపం తెలియదురా. ఈ రోజు మంచి రోజు కాదు, వెళ్ళకురా. వెళితే ప్రమాదంలో పడతావని నేను ముందే నీకు చిలక్కి చెప్పినట్టు చెప్పినా వినిపించుకోకుండా బయలుదేరావు. దుర్ముహూర్తంలో వెళితే ఇలాగే జరుగుతుంది మరి. ఆ రాహుకి కోపం వచ్చిందో లేక ఆ యముడికే ఆగ్రహం వచ్చిందో, అందుకే నిన్నిలా కాలు జారి కింద పడేలా చేశాడు. చేసింది వాళ్ళు కాదే, నువ్వేనే. కొంపదీసి చూసేశాడా ఏంటి? నేనేం కాలు జారి కింద పడలేదు. కాలుకేదో అడ్డు తగిలే కింద పడ్డాను. ఏం అడ్డం పెట్టావే నా కాలికి? అయ్యో కృష్ణ కృష్ణ, నేనెందుకు అడ్డం పెడతానురా? కావాలంటే నువ్వే చూడు, అక్కడ ఏమీ లేదు. చూడు. మావయ్య, యష్ నొప్పితో బాధపడుతున్నాడు. అర్జెంట్ గా డాక్టర్ కి ఫోన్ చేయండి. అమ్మా, ఏంటమ్మా? ఈ చిన్నదానికే డాక్టర్ ఎందుకురా? నేను ఉన్నాను కదా, నేను చూస్తానులే. ఏంటి ఏంటి నువ్వు చూసేది? కాలు విరిగి నేను బాధపడుతుంటే ఇది చిన్న దెబ్బ అంటావా? ఒరే, నాటి వైద్యం చేసిందాన్రా. చిటికలో నీ నొప్పి మాయం చేసి నీ కాలు సరి చేస్తాను చూడు. ఇలా కాలు నువ్వు ఆగరా. ఎక్కడా నొప్పి? ఇక్కడ, ఇక్కడేనా? ఇక్కడ కొంచెం పైన. అమ్మా అమ్మమ్మ, జాగ్రత్తమ్మా. బాధపడకు నాన్న. ఇక్కడ కాదా? పోనీ ఇక్కడ, ఇక్కడ కొంచెం పైన. ఇక్కడ అమ్మా, ఈ కాలు దగ్గర అక్కడ. ఇక్కడ ఉండరా, సరి చేస్తాను.
దేవుడు ఓసే ముసలి ఇందాకటికంటే ఇప్పుడే నొప్పి ఎక్కువైందే. ఊరెవరే ఉండరా? అసలు నువ్వు నా కాలు సరి చేస్తున్నావా లేదా ఇంకా విరగొడుతున్నావా? అయ్యో అదేం కాదురా, మొదట్లో అలా నొప్పిగానే ఉంటుంది, ఆ తర్వాత మెల్లగా తగ్గిపోతుంది. ఒసే చిలకమ్మ, మీ నొప్పి తగ్గాలంటే నువ్వు వెళ్ళి నా గదిలో ఉన్న ఆవదం తాడు అన్ని తీసుకురా. వెళ్ళి వెళ్ళు. అలాగేనమ్మా. త్వరగా వెళ్ళు. ఏయ్, ఎవరు మీరు? ఇలా అడ్డుగా నిలబడ్డారేంటి? తప్పుకోండి, నేను వెళ్ళాలి. మా సార్ నీతో మాట్లాడాలంట, మాతో రా ఒకసారి. మీ సారా? ఎవరు? అదిగో అక్కడ ఉన్నారా. వీళ్ళ వెనక నేను స్పై చేస్తున్న విషయం తెలిసిపోయినట్టుంది, అందుకే నన్ను పట్టుకోవడానికి రౌడీని పంపించాడు. నేను రాను, నాకు వేరే పనుంది, ఇంపార్టెంట్. వెళ్ళాలి నేను. తప్పుకోండి, వదలండి. వదలండి. చెప్తున్నానా? వదలండి, నన్ను వదలండి. వదలమంటుంటే. అర్థం కావట్లేదా? వదలమంటుంటే. వదలండి. ఎక్కడికి వెళ్ళేది? ఎవర్రా మీరు? వదలండి. ప్లీజ్, నన్ను వదిలేయండి. నేను వెళ్ళాలి. నేను వెళ్ళాలి. నిన్ను ఎవర్రా మీరు? ఎందుకు నా వెంట పడుతున్నారు? ప్లీజ్, నన్ను వదిలేయండి. నేను వెళ్ళాలి. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. రై వెంకట్, కత్తందుకోరా. స్వాతి, నువ్వేంటి ఇక్కడ? మేడం, స్వాతి ఏమైంది? అయ్యో, ఈ గాయాలేంటి, ఈ రక్తం ఏంటి స్వాతి? ఆ రౌడీలు నన్ను వెంబడిస్తున్నారు. దేనికి? వాళ్ళు ఆ పొలిటీషియన్ మనుషులు. ఆ మధుని, ఆ పొలిటీషియన్ ని నేను స్వైప్ చేస్తున్న విషయం వాళ్ళకి తెలిసిపోయింది. అందుకే నన్ను చంపమని మధు చెప్పినట్టుంది. సరే, ముందు నువ్వు కారు ఎక్కు. రా. కూర్చో. ఎవరినో లిఫ్ట్ అడిగి వెళ్ళిపోయింది రాదే. ఎవరిచ్చుంటారన్నా? పదన్నా, పట్టుకుందాం. స్వాతి, ఇప్పుడు నీకు ఓకేనా? లేక హాస్పిటల్కి వెళ్దామా? అవసరం లేదు మేడం, ఐఎమ్ ఓకే. నీ ప్రాణాలు తీయడానికి సిద్ధపడిన ఆ మధుని వదిలిపెట్టేదే లేదు. వెళ్ళి దాని అంతు తేలుద్దాం స్వాతి. అలాగే మేడం. అమ్మా, టైము దగ్గర పడుతోంది, భూమి పూజ ప్రారంభిద్దామా? కాసేపు ఆగండి పంతులు గారు, మా మరిదిగా రాగానే స్టార్ట్ చేద్దాం. అలాగేనమ్మా. మధు, ఇలారా. ఏంటి తేజ? యష్ ఇంకా రాలేదేంటి? అది నాకు అర్థం కావడం లేదు తేజ. టైంకి వస్తానని చెప్పాడు, ఎందుకు లేట్ చేస్తున్నాడో తెలియటం లేదు. మధు, మేడం, ఇంతకీ యష్ వస్తున్నట్ట రానట్ట? కన్ఫర్మ్గా మరిది గారు వస్తారు మేడం. మీరు కాల్ చేసినప్పుడు కూడా స్టార్ట్ అయ్యానని చెప్పారు కదా. ఇంకొంచెం సేపు వెయిట్ చేద్దాం. మేడం, అదిగోండి మరిది గారు వచ్చేసారు. నేను చెప్పాను కదా కరెక్ట్ టైంకి వస్తారని.
ఒక నిమిషం మేడం, ఇప్పుడే వస్తాను. ఇదేంటి, ఈ జర్నలిస్టు సింధుతో కలిసి మళ్ళీ ఇక్కడికొచ్చింది? ఈ విధవల్ని దీన్ని పట్టుకోమని చెప్తే చేతికాగా వదిలేసినట్టున్నారు. ఏవయ్యా వెంకటరత్నం, ఇలా మరి ఆ ప్రెస్ వాళ్ళని మీడియా వాళ్ళని కొంచెం దూరంగా తీసుకెళ్ళు. సింధుతో పాటు ఆ జర్నలిస్ట్ స్వాతి కూడా వచ్చిందంటే ఇప్పుడు ఇక్కడ ఏదో ఉపద్రవం జరగబోతుందని నా 6th సెన్స్ చెబుతోంది. ఇలాంటి క్రిటికల్ టైంలో మీడియా ఇక్కడ ఉండడం మనకు మంచిది కాదు. వెళ్ళమని చెప్పు. అలాగే సార్, అలాగే. ఇదిగో చూడండి, మీకు భోజనాలు ఏర్పాటు చేశాము. అదిగో అక్కడ. మీరు వెళ్ళండి, వెళ్ళి తినండి. ప్రోగ్రామ్ స్టార్ట్ అవగానే నేను పిలుస్తాను. సరేనా? వెళ్ళండి. సార్, మొత్తాన్ని పంపించేశాను సార్. సరే. నువ్వెందుకు వచ్చావు? మా మరిదిగారేరి? యశ్ నన్ను ఇక్కడికి పంపించాడు. కావాలంటే ఫోన్ చేసి కనుక్కో. ఇదిగో. హలో మరిదిగారు, మీరే సింధుని ఇక్కడికి పంపించారా? అవును వదినా. మిమ్మల్ని కదా నేను రమ్మంది. మరి సింధుని ఎందుకు పంపించారు? తను వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందో ఆల్రెడీ మనకి ఎక్స్పీరియన్స్ అయింది కదా. అది తెలిసి కూడా సింధుని పంపించడం కరెక్ట్ కాదు పరిధి గారు. ఇది నాకు నచ్చలేదు. వదినా, యాక్చువల్గా నేనే రావడానికి ట్రై చేశాను, కానీ చిన్న ఇబ్బంది వల్ల నేను రావడానికి కుదరలేదు. నేను సింధు ఇద్దరిలో ఎవరో ఒకరు లేకపోతే ఫండ్ రిలీజ్ చేయను, టోటల్గా ఈ ప్రాజెక్టు భూమి పూజ క్యాన్సిల్ చేస్తానని సునంద మేడం నాకు కాల్ చేసి సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ప్రాజెక్ట్ ఆగిపోతే ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని. నాకు ఇష్టం లేకపోయినా సింధు రావడం మీకు కష్టంగా ఉంటుందని తెలిసిన ప్రాజెక్ట్ స్టార్ట్ అవడం కోసం కాంట్ బట్ పొజిషన్లో సింధుని పంపించాల్సి వచ్చింది. మీరు చెప్పగానే సింధు ఇక్కడికి వచ్చింది అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి కాదు మరిది గారు, భూమి పూజ ఆపడం కోసమే. అది మీకు అర్థం కావడం లేదు. వదిన, మీరు అనుకున్నట్టుగా అక్కడ సింధు ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయదు. తనకి నేనంతా చెప్పి పంపించాను. మీరేం టెన్షన్ పడకండి, కూల్గా ఆ భూమి పూజ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయండి. ఆల్ ది బెస్ట్ వదిన, ఉంటాను. ఇక నీకు క్లారిటీ వచ్చినట్టే కదా మధు? ఇప్పుడంతా క్లియర్గా ఉంది కదా? రా స్వాతి. ఓకే మేడం. సింధు, ఇప్పటికైనా మేడం ముందు నిజం ఒప్పుకో, లేదంటే ప్రాజెక్ట్ పేరుతో పబ్లిక్ని మోసం చేయాలని చూస్తున్నావని నిన్ను జైలుకి పంపించాల్సి వస్తుంది. ఏంటి సింధు? ఏంటి నువ్వు మాట్లాడేది? నా తమ్ముడు భార్య కదా అని ఇందాక నుంచి ఊరుకుంటున్నాను. ఓ తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. నా భార్య పబ్లిక్కి మంచి చేయాలని ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తుందే తప్ప మోసం చేయాలని కాదు. ఇంకొక మాట మధు గురించి తప్పుగా మాట్లాడితే
నేను ఊరుకోని చెప్తున్నాను. తేజ, నువ్వంటే ఒకప్పుడు నాకు మంచి రెస్పెక్ట్ ఉండేది. కానీ నువ్వు కూడా నీ భార్యతో కలిసి ఈ పాపంలో పాలు పంచుకుంటున్నావని తెలిసిన తర్వాత నువ్వంటేనే అసహ్యం వేస్తుంది. ఈ ఇష్యూలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకుండా సైలెంట్గా ఉంటే నీకేం మంచిది. లేదంటే నీ భార్యతో పాటు నువ్వు జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. మేడం, నిజంగా ఈ ప్రాజెక్ట్లో ఏ ఫ్రాడు లేకపోతే మరి ఈ జర్నలిస్ట్ స్వాతి మీద ఎందుకు వీళ్ళు అటాక్ చేస్తారు మేడం? ఒక్కసారి ఆలోచించండి. సింధు, నిజంగా ఈ ప్రాజెక్టులో తప్పులు జరుగుతున్నట్టు నీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్లుంటే చూపించమని నీకు ఇంతకు ముందే చెప్పాను. కానీ నువ్వు ఇప్పుడు కూడా ఎవిడెన్స్ లేకుండా స్వాతిని తీసుకొచ్చి ఎలిగేషన్స్ చేయడం కరెక్ట్ కాదు. మేడం, ఎవిడెన్స్లు కలెక్ట్ చేయాలని చూసినందుకే స్వాతిని రౌడీలతో చంపాలని చూశారు. ఇంతకన్నా పెద్ద ఎవిడెన్స్ ఏం కావాలి మేడం? లేదు, నాకు పేపర్ ఎవిడెన్సే కావాలని మీరంటే నేనేమి చేయలేను మేడం. ఒక మనిషి ప్రాణాన్ని మీ ముందు సాక్ష్యంగా నిలబెట్టాను. ప్రాణం కన్నా గొప్ప సాక్ష్యం ఈ ప్రపంచంలో లేదు మేడం. ఈ ప్రాజెక్ట్ అంతా ఒక మాయ, మోసం, పెద్ద స్కామ్ మేడం. ఈ విషయం మీకు అప్పుడు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి మేడం. ఈ సింధు, మేడంని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ట్రై చేయకు. ప్రాజెక్ట్లో లేని ఫ్రాడ్ ఉందని ఇదంతా స్వాతిని అడ్డం పెట్టుకొని నువ్వే చేసి అదంతా నేను చేపిస్తున్నానని మా మీద నువ్వు లేనిపోయిన నిందలు వేస్తున్నావని ఎందుకు అనుకోకూడదు? నువ్వేంటి అన్నది, నీకు ఈ పొలిటీషియన్కి మధ్య ఏం జరుగుతుందో, మీ మధ్య ఉన్న రిలేషన్ ఏంటో ఎవిడెన్స్లు కావాలా? చూపించమంటావా? ఇప్పుడే చూపిస్తాను. చెప్పు. ఏం సార్, మీరేం మాట్లాడరే? సైలెంట్గా ఉన్నారేంటి? ప్రాజెక్ట్ అనేది మీకు సంబంధించిన విషయం. నేను ఓన్లీ ఇక్కడికి గెస్ట్గా వచ్చాను. మీ మధ్యలోకి నన్ను లాక్కండి. మీరు చూసుకోండి ప్లీజ్. మేడం, ఈ ప్రాజెక్ట్ ఆపితే నాకేం లాభం వస్తుంది? ఈ ప్రాజెక్ట్లో నాకు పెట్టుబడి కానీ నాకు షేర్లు కానీ ఉన్నాయా? ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే నాకు డబ్బులు పోతాయి అనుకోవడానికి మీరే చెప్పండి మేడం. ఈ ప్రాజెక్ట్ జెన్యూన్గా జరిగితే నా కుటుంబానికి, నా భర్త కంపెనీకే కదా మేడం బెనిఫిట్. నా భర్తకి మంచి జరుగుతుంది అనిపిస్తే ఈ ప్రాజెక్ట్ని నేనెందుకు అడ్డుకుంటాను చెప్పండి? ఈ ప్రాజెక్ట్ అంతా ఫ్రాడ్ మేడం. ఎన్నో వందల మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు రోడ్డున పడతారు మేడం. వాళ్ళ ఉసురు మీకు, యష్కి, నా కుటుంబానికి తగలకూడదని ఆపాలని ప్రయత్నిస్తున్నాను. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం, ప్లీజ్ మేడం, ఈ ప్రాజెక్ట్ని చెయ్యొద్దు మేడం. ఐఎమ్ సిన్సియర్లీ రిక్వెస్టింగ్ యూ మేడం, ప్లీజ్ మేడం, దయచేసి నా మాట నమ్మండి. మేడం, సింధు మాటలు మీరేం పట్టించుకోవద్దు మేడం. మొదటి నుంచి సింధుకి ఈ ప్రాజెక్ట్ అంటేనే నచ్చదు. కోడలిగా, భార్యగా ఈ సింధు మా ఇంట్లో స్థానం కోల్పోయింది మేడం. పెద్ద కోడలిగా నేను ఆ ఇంట్లో మంచి పేరు తెచ్చుకుంటున్నాను అన్న అసూయతో ఈ ప్రాజెక్ట్ సక్సెస్ చేసి మా మరిది గారిని గెలిపించి మా అత్తింటి పరువుని నిలబెడతానన్న ద్వేషం మేడం తనకి. తనకి దక్కని పేరు, కీర్తి నాకు దక్కకూడదన్న పగ మేడం. అందుకే ఇలా పాపిష్టి అబద్ధాలన్నీ చెప్పి మీ మనసు మార్చాలని చూస్తోంది. అవును మేడం, సింధు బుద్ధి మంచిది కాదు కాబట్టే మా తమ్ముడు తన మెల్లో కట్టిన తాళిని
తనే తెంచేశాడు. సింధు ఇలాంటి పాడు ఆలోచనలు చేస్తుందని తెలిసే మా అమ్మ తనని కోడలుగా ఒప్పుకోకుండా ఇంట్లోంచి వెళ్ళగొట్టేసింది. సింధు మాటలు మీరు అస్సలు నమ్మకండి, అస్సలు నమ్మకండి. మేడం రండి మేడం, ముందు మనం భూమి పూజ స్టార్ట్ చేద్దాం. రండి రండి మేడం. ఆగు. నేను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నాను. మేడం 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 ప్లీజ్ మేడం ఆగండి మేడం, వెళ్ళకండి మేడం, నేను చెప్పేది వినండి మేడం, దయచేసి నేను చెప్పేది వినండి మేడం. ఎవ్వరు చెప్పినా నా నిర్ణయాన్ని మార్చుకోలేను మధు, అర్థమవుతుందా? మేడం అయ్యో మేడం, అలా అనకండి ప్లీజ్ మేడం. మా మధు మనసు చాలా మంచిది మేడం, తను అలా మోసం చేసే మనసు కాదు మేడం. ఈ సింధు మాటలు మీరు అస్సలు నమ్మొద్దు మేడం, ప్లీజ్ మేడం. ఈ ప్రాజెక్ట్ ని ఇలా మధ్యలో ఆపేయద్దు మేడం, ప్లీజ్ మేడం. చూడండి తేజ, దయచేసి మీరు నన్ను ఇబ్బంది పెట్టకండి. ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేని వయసులో నేను లేను. దయచేసి ఇంకేమైనా మాట్లాడాలనుకుంటే యశ్ని తీసుకొచ్చి నా ముందు కూర్చోబెట్టండి, అప్పుడు మాట్లాడతాను. అయ్యో, మేడం, 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 ప్లీజ్ మేడం. ఏ సింధు, నేను ఊరికే వదిలిపెట్టను, నేను ఊరికే వదిలిపెట్టను. అందరి ముందు నా పరువు మర్యాద మొత్తం మంట కలిపావు. నీ అంత తేలుస్తానే. నా కలల్ని, ఆశల్ని, నా లైఫ్ గోల్ని అన్నింటినీ సర్వనాశనం చేసేసావు కదే. చూస్తాను నువ్వు ఎలా బతుకుతావో, నేను చూస్తాను. ఏయ్, నేను కాదు, ముందు అసలు నీకంటూ ఒక బతుకనేది ఉందో లేదో చూసుకో. ఈ క్షణం నుంచి నీ పతనానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. నువ్వేంటి అన్నది ఇక్కడ ప్రూవ్ చేశాను. ఇంట్లో అత్తయ్య ముందు కూడా నీ నిజ స్వరూపం బయట పెడతాను. పదస్వాతి వెళ్దాం. తేజ, ఆ సింధు కంటే ముందే మనం ఇంటికి వెళ్ళాలి. త్వరగా వెళ్దాం, పద. అలాగే మధు, పద. అమ్మయ్యా, నేను సేఫ్. స్వాతిలాగా నేను వీళ్ళకి దొరకలేదు. దొరుకుంటే నన్ను ఖచ్చితంగా చంపేసి ఉండేవాళ్ళు. సార్ సార్ ఏంటి సార్, ఏంటి అలా స్టన్ అయిపోయారు? ఎందుకు అలా పిచ్చి చూపులు చూస్తున్నారు? ఇక్కడ ఏం జరుగుతుందని వచ్చాను. అసలు ఏం జరిగింది? మధు తన మొగుడితో వెళ్ళిపోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను ఆశపడమే తప్ప నాకు అవకాశం మాత్రం దొరికి చావడం లేదు. ఏం చేస్తాం సార్, ప్రాప్తం లేదనుకోవడమే. పదండి సార్, పోదాం. పదండి పదండి రండి.